సార్ ఢిల్లీ పర్యటనలో మంత్రి నారా లోకేష్ గారు బిజీ 2 రోజుల పాటు అస్థిన్లో ఆయన టూరు, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. ఏంటి అస్థిన్లో చిన్నబాబు పొలిటికల్ పట్టు బిగిస్తున్నారా? ప్రశాంత్ కిషోర్ తోటి కీలక భేటీ అవ్వడంలో ఆంతర్యం. ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు కదా. ఇప్పుడు వాస్తవంగా ఎవరు అధికారంలో ఉన్నా ఢిల్లీ వెళ్ళక తప్పదు, అటు ఇటుగా. కాకపోతే వాళ్ళు వెళ్తే కేసుల కోసమని, వీళ్ళు వెళ్తే కేసుల కోసమని ఒకరినొకరు అనుకునేవాళ్ళు. ఇప్పుడు లోకేష్ వెళ్ళడానికి మటుకు మొన్న చంద్రబాబు వెళ్ళి బహుశా రూట్ క్లియర్ చేసి వచ్చుండాలి. 3-4 డేస్ బ్యాక్ ఆయన వెళ్ళారు కదా. లోకేష్ వెళ్ళి వరుసగా మంత్రులను కలుసుకుంటున్నారు. మీరు ఇంకోటి కూడా, నరేంద్ర మోదీ ఆ మధ్య విశాఖపట్నం వచ్చినప్పుడు నన్ను కలవట్లేదు, నీ మీద నాకు ఫిర్యాదు ఉంది, కంప్లైంట్ ఉంది అని ఒక జోకు, కంప్లైంట్, ఇదంతా ఫోకస్ కొంచెం పెట్టారు. లోకేష్ వెళ్ళి నిజంగా ఆంధ్రప్రదేశ్కి చాలా జరగాలి. అసలు ఆంధ్రప్రదేశ్ పేరే లేదు బడ్జెట్లో. ఆ విషయం అడగకపోగా, లేకపోతే మటుకు ఏమైంది, ఇవ్వడం ముఖ్యం కదా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడు లోకేష్ కూడా అందరూ మనకు చాలా ఉపయోగపడతారు, రాజ్నాథ్తో సమావేశం, అది నిజంగా కేంద్రం అయితే ఏం బెదిరించట్లేదండి. స్పష్టంగా చెప్పాలంటే సత్సంబంధాలు, రాజకీయ సంబంధాల కోసం వెళ్తుండొచ్చు లోకేష్ ఆ కోణంలో. ఇంకోటేమో లోకేష్ భావి నాయకుడు, మామూలుగా వెళ్ళలేదు ఆయన. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో వెళ్తారు, పవన్ వేరే విధంగా, ఆయనకున్న గ్లామర్, ఆయనకున్న స్పెషల్ అట్రాక్ట్, ఆయన వెళ్తారు. లోకేష్ ఇప్పుడు మొదలు పెట్టారు పెద్ద స్థాయిలో అనుకోవాలి. మీరు ఈ మధ్యకాలంలో కీలకమైన విధాన ప్రకటనలు, హెచ్చరికలు, ఇవన్నీ లోకేష్ నుంచి రావడం మీరు గమనిస్తారు. నేను అనుకుంటాను పవన్ కళ్యాణ్ లోకేష్కు కొంత స్పేస్ ఇస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయం మళ్ళీ మనం చర్చించాలి, కానీ లోకేష్కు కొంత స్పేస్ క్రియేట్ చేసే కార్యక్రమంలో తెలుగుదేశం ఉంది. మీరు నిన్న గమనిస్తే కనుక నందమూరి సిస్టర్స్ బాలకృష్ణతో అన్స్టాపబుల్ ఏదో ఒక ప్రోగ్రాం చేశారు. దానికి చాలా విస్తృతమైన ప్రచారం కూడా లభించింది. లోకేష్కు లేకపోతే తెలుగుదేశం ఎస్టాబ్లిష్మెంట్కు బాగా సన్నిహితుడైన ఒక మిత్రుడు చెప్పిన ప్రకారం భువనేశ్వరి గారికి కూడా రాజకీయ పాత్ర, పాలనా పాత్ర కల్పించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉంది. గతం కంటే ఎక్కువగా ఆమె పబ్లిక్ లైఫ్లో మనకు కనిపిస్తున్నారు ఈ మధ్య. మొన్న ఒక సంగీత కార్యక్రమం, వీటన్నిటిలో. కాబట్టి తల్లి కొడుకు ఒక విధంగా చెప్పాలంటే లోకేష్ కానీ భువనేశ్వరి గారు కానీ పాత్ర పెరుగుతుంది. లోకేష్ ఇప్పుడు చేయడం అన్నది కూడా దాని కొనసాగింపు. ఆయన నేరుగా బీజేపీ ఎస్టాబ్లిష్మెంట్కు దగ్గర అవుతున్నారు, తను సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కేంద్రం నుంచి రాకపోవడం అంటారు, అవి పాలనా పరంగా జరుగుతాయి, కానీ వీటిని బట్టి ఏమీ జరగవు. అందువల్ల లోకేష్ పట్టు బిగిస్తున్నాడు, స్పేస్ పెంచుకుంటున్నాడు. దానికి చంద్రబాబు నాయుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమ్మగారి ఆశీర్వాదం ఎట్లాగో ఉంది. సార్ ఏంటి చిన్నబాబు పట్టాభిషేకం మొన్నటి వరకు కేటీఆర్ గారిని అన్నారు. సో అక్కడ జరిగిన తప్పు ఇక్కడ జరగకూడదు, కొద్దిగా ముందుగానే ఈయన్ని ఆ బాధ్యతలు అప్పచెప్పితే ఫ్యూచర్లో బాగుంటుంది పార్టీకి. ఆల్ ఆఫ్ సడన్గా కానీ లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఏది ఎలా ఉంటుంది, సడన్ అనేది ఏం లేదని నేను చాలాసార్లు చెప్పాను మీకు కూడా. 2009 ఎన్నికలకు ముందే నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో పూర్తిగా కీలకమైన నిర్ణయాలు వీటన్నిటి కూడా వచ్చారు. 2009 ఎన్నికల్లో దూరమైన టీఆర్ఎస్తో మళ్ళీ పొత్తు పెట్టుకోవటము, వామపక్షాలతో కలవటము, అప్పుడే నిజానికి నగదు బదిలీ అన్నదాన్ని లోకేష్ అప్పుడు తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏదైతే క్యాష్ ట్రాన్స్ఫరు లేకపోతే అకౌంట్ ట్రాన్స్ఫర్ బటన్ నొక్కడం అన్నారే, ఈ కాన్సెప్ట్ 2009లో తను తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా లోకేష్ తెర వెనుక చాలా కీలక పాత్ర వహిస్తూ వచ్చారు. 2019 ఈసారి 2024, 23 చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత డిఫాక్టో లోకేష్ ఈజ్ ది లీడర్, టాప్ లీడర్. చంద్రబాబు నాయుడు ఫేస్గాను, తర్వాత పెద్ద ఆయన కాబట్టి ఆయన ఎవరైనా ప్రశ్నించరు, కానీ బట్ పవర్ మటుకు స్లోగా కీస్ ఆఫ్ పవర్ మటుకు ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఆ ఢిల్లీలో కూడా దాన్ని ఆ ఫార్మాట్, దానికి ఒక అధికార ముద్ర, దానికి సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాలు అవన్నీ ఆయన ఏర్పాటు చేసుకుంటున్నారని మనం భావించాల్సి వస్తుంది. ఇంకోటి, అదే సమయంలో తీవ్రమైన హెచ్చరికలు కూడా చేస్తున్నారు కదా ఆయన. ఉదాహరణకు మొన్న మనం వాట్సాప్ గవర్నెన్స్ గురించి చాలా చర్చించాం. వాట్సాప్ గవర్నెన్స్ విషయంలో ప్రపంచమంతా ఇప్పుడున్న పరిణామాల ప్రకారం డేటా సేఫ్టీ, డేటా భద్రత అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది అన్న అంశం నేను నొక్కి చెప్పాను. వైసీపీ వాళ్ళు ఇంకో విధంగా, వాళ్ళు వేరే విధంగా చెప్తారు. ఎందుకంటే 2019 ఎన్నికలప్పుడే డేటా చోర్యం జరిగిందని కేసులు పెట్టి హైదరాబాద్ కేంద్రం ఇవన్నీ జరిగాయి కదా. లోకేష్ ఇప్పుడు సవాల్ చేశాడు. బహుశా ఇంతవరకు
ఎవరు అలాంటి సవాల్ చేసి ఉండరు. డేటా చౌర్యం జరిగినట్టు నిరూపిస్తే 10 కోట్లు నేను నా సొంతంగా ఇస్తాను అని. ప్రభుత్వం తరఫున కాదు, నేను సొంతంగా 10 కోట్ల రూపాయలు ఇస్తానని. ఇక్కడ 2 ప్రశ్నలు. వ్యక్తిగతంగా లోకేష్ల తెలుగుదేశం చౌర్యం చేస్తాయా లేదనేది ఒకటి. అది ఒక పెగాసెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, రకరకాల కేసుల్లో బయటపడుతున్నట్టుగా ఇంత విస్తారమైన సివిక్ డేటా అందులోకి వెళ్తే ఏం జరుగుతుంది, సేఫ్ గార్డ్స్ ఏంటి, భద్రతలు ఏంటి అనేది రెండోది. సో లోకేష్ పొలిటికల్గా సవాల్ చేస్తున్నాడు. మరి వైసీపీ వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ అది పెద్ద మాటే. అది ఇంకొకటి చాలా పెద్ద జోక్ కూడా వేసాడు కదా జగన్ మీద. అసలు జగన్కి ఎందుకు, ఆయన ఫోనే వాడని అంటాడు. ఫోనే వాడని వాడికి ఫోనే లేదు, నా దగ్గర వాట్సాప్ లేదు, అవి నా వివరాలే నాకు అనవసరం అన్న జగన్కు, ఫోన్ వాడని జగన్కు డేటా గురించి ఏం తెలుసు అనే ఒక చమక్ కూడా అక్కడ విసిరాడు ఆయన. కాబట్టి లోకేష్ ఈజ్ ఇన్ ది పొలిటికల్ వార్, అందులో సందేహం లేదు. ఇంకా రెండోది ప్రశాంత్ కిషోర్ పీకేతో భేటీ. ఇది మరింత ముఖ్యమైనది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ లేదా ఆయన టీం ఐపాక్ జగన్ విజయానికి హెల్ప్ చేసింది, చివరి వరకు కూడా ఉన్నారు. కొంతవరకు ప్రభుత్వ యంత్రాంగము, అసలు వైసీపీ వాళ్ళు కూడా విసిగిపోయారు ఒక దశలో. ప్రతిదానికి ఈ వీళ్ళ పీకే టీం యొక్క ఆమోదము, లేకపోతే పీకే దూరం అయ్యారు అప్పటికే, కానీ ఐపాక్ యొక్క ఆమోదం అన్నది మాకు పెద్ద గుదిబండలాగా మారింది అన్న పద్ధతిలో వాళ్ళు నిజంగానే 2019లో అది పనిచేసింది, 2024లో బెడిసికొట్టింది పూర్తిగా. అయితే ఇంకా కొద్ది రోజుల్లో ఎన్నికలు అనగా ప్రశాంత్ కిషోర్ హఠాత్తుగా ఉండవల్లిలో చంద్రబాబు ఇంటి దగ్గర ప్రత్యక్షం కావడం అప్పుడు సంచలనం సృష్టించింది. పైగా ఆయన లోకేష్ ద్వారా వచ్చారు, అందరూ కలిసి వచ్చారు. అప్పుడు కూడా మాట్లాడడం చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే వీఆర్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ ప్రశాంత్ కిషోర్ అని. ప్రశాంత్ కిషోర్ జగన్కు దూరం అయ్యి తను విడిగా వచ్చిన తర్వాత మేము పూర్తిగా సంబంధంలోనే ఉన్నాము. ఇంకోటి రాబిన్ శర్మ కూడా కొన్ని పర్టికులర్ సర్వీసెస్ సలహాలు ఆయన దగ్గర తీసుకుంటూ ఉన్నారని వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కలవడం అన్నది ఒక 6 నెలలు 7 నెలలు అయిపోయింది. కాబట్టి దీని మీద వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి, ఇవి తీసుకొని మీరు ఏ ఎన్నికలు లేవన్నారు, నిజమే అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు లేవు, కానీ స్థానిక ఎన్నికలు ఉన్నాయి చాలా కీలకమైన. స్థానిక ఎన్నికల్లో కలిసి వెళ్ళాలా వద్దా, అలాగే బీజేపీ జనసేన మధ్యలో నుంచి మన సొంత బాట, సొంత నాయకత్వం, ఇందాక మనం అనుకున్నట్టుగా లోకేష్ స్పేస్ ఎలా కాపాడుకోవటం, ఇలాంటి అంశాలు కూడా చర్చించినట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఒక అంశం ఏమంటే ఎవరికి ఇష్టం ఉన్నా ఉండకపోయినా బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చిన తర్వాత కూడా ఉండాల్సినంత ఉత్సాహం తెలుగుదేశంలో ఎందుకు లేదు, ప్రజల నుంచి రావాల్సినంత స్పందన ఎందుకు రావట్లేదు, ఈ ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు ఖచ్చితంగా లెక్క వేసి చెప్పినటువంటి ఆ మిత్రుడు ఎవరు, ఒక పోల్ సర్వే ఆయన చెప్పాడు కదా ఇక్కడ, అవును అలా చెప్పింది ఆయన పేరు అదే, అలాంటి మిత్రులు కూడా ఇప్పుడు కొంత ప్రతికూలత ఉంది ఇలాంటివి చెప్తున్నారు. కాబట్టి రాజకీయ పార్టీలు ఏమాత్రం కూడా ఉపేక్షించే పరిస్థితి లేదనేది తెలుస్తుంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా బీహార్లో అందరికీ ఆయన శాస్త్రం ఇతరులకు పనికి వస్తుంది, కానీ ఆయనకు పెద్దగా పనికిరాదని తేలింది. ఢిల్లీ అవి చేస్తున్నారండి ఎవరు ప్రశాంత్ కిషోర్ వదిలేసినట్టేనా? బీహార్ ఒకటే జన్ సురాజ్ పార్టీ, ఆయన మళ్ళీ వచ్చాక ఆయన ధర్నాలే చేస్తున్నాడు, ఆయన అరెస్ట్లే అవుతున్నాడు. మామూలుగా గట్టు మీద కూర్చున్నంత వరకు అందరూ కేకే సర్వే. కాబట్టి కేకే సర్వే ఆయన కూడా ఇప్పుడు కొంత ప్రతికూలత ఇవన్నీ చెప్తున్నారు. ఇంకోటి 40% ఓట్లు అవతరాడికి ఉన్నాయన్న మాట ఒక రాజకీయ పార్టీ ఎప్పుడూ మర్చిపోలేదు. రామారావు గారు సత్ర ఉడకండు తమంతవాడు కలిగినని అన్నట్టుగా అక్కడ ఒకడు ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ బహుశా చర్చించి ఉండవచ్చు. లోకేష్ పూర్తిగా పగ్గాలు సారథ్యం తీసుకుంటున్నారు అని దీని అంతటిని బట్టి అర్థమవుతుంది. ఒకవేళ ఆ పార్టీ వర్గాలు చెప్తున్నట్టుగా మధ్యంతరంగా కొన్ని ఏర్పాట్లు చేసుకున్న కుటుంబంలో లోకేష్ విల్ బి ది ఎఫెక్టివ్ లీడర్. మీరు అన్నట్టుగా దానికి కేటీఆర్ ఉదాహరణ కూడా. ఎందుకంటే అండి 2014లో అధికారంలోకి వస్తే టీఆర్ఎస్
2015-16 మధ్యలో ఇది చాలా తీవ్రంగా నడిచింది. హరీష్ రావును పిలిపించారు, ఇంటర్వ్యూలు చేయించారు, కేటీఆర్ అయినా నాకు అభ్యంతరం లేదని చెప్పారు. అంతా అయిన తర్వాత వెనక్కు తగ్గారు. ఎన్ని తమ్ములేండి సార్ యువరాజు పట్టాభిషేకం అని నిజమే జరిగింది, అది నిజంగా అలా జరిగింది. ఎందుకు మరి ఇప్పుడు నాకు తెలిసి ఒక ఛానల్ ఆయన మీరు పిలిచి ఇంటర్వ్యూ చేయండి అని కూడా ఆయన మీద ఆయనంత మీద కొంచెం అడగడమో ఒత్తిడి తేవడమో జరిగింది. అప్పుడు అందుకనే జరిగింది, లేకపోతే ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు కదా. ఇప్పుడు మీరు లోకేష్ విషయం తీసుకుంటే కూడా తెలుగుదేశంలో ఒక సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే లోకేష్ కాదు మాకు చంద్రబాబు నాయుడు అనే ఒక మాట చెప్పించే వరకు కూడా వాళ్ళు ఆగలేదు. కాబట్టి అంతర్గతమైన అంశాలు కూడా దీని వెనుక ఉన్నాయి. సార్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు విజన్ ఏమన్నా మారుతుందా? పవన్ది కంటిన్యూ చేద్దాం దీనికి. సార్ మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు యా పులివెందుల్లో పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి పనులు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం. అలాగే పవన్ కళ్యాణ్ తీర్థయాత్రలు దక్షిణ భారతదేశంలో అన్ని పుణ్యక్షేత్రాలు ఆయన సందర్శించనున్నారట. అదే కదా, కేదారేసు భజించి తిన్ శిరమునను గీలించి తిన్ హిందువుల అదేదో పాదానే ఉంటుంది, ఏది అలసారి మనుచరిత్రలు. అట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వరుసగా నిన్న మీరు నన్ను అడిగారు, నేను అందుకని ఈ ప్రశ్న తీసుకోమన్నా. కంటిన్యూషన్ క్వశ్చన్ ఇది. ఎందుకు ఇంత కీలకమైన సమయంలో ఢిల్లీ ప్రచారంలో కూడా లేకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు కొంచెం కొంతవరకు ఇన్విజిబుల్గా ఉన్నారు? ఏం కామెంట్స్ లేవు, ట్వీట్లు కూడా లేవు పెద్దగా అని. అంటే తప్పనిసరిగా ఇది ఒక విధంగా కావాలని ఇచ్చిన విరామంలాగే కనిపిస్తుంది. అంటే హరిహర వీరమల్లు షూటింగ్ అది కూడా డబల్ డ్యూటీ. హరిహర వీరమల్లు వెంటనే ఈ మధ్య ఏఎం రత్నం కూడా ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్కు తగ్గదు, టార్గెట్స్ తగ్గదు. సార్ ట్వీట్ పెట్టడానికి ఏం ఆటంకం లేదు. కాబట్టి నా వాయిస్ కొంతకాలం మళ్ళీ వద్దు, కొంచెం కాలం ఊహాగానాలు జరగని, స్పెక్యులేషన్స్ సాగని అనుకుంటే తప్ప, లేకపోతే ఆయన ఎక్కడుండి మాట చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు మాట్లాడకపోయినా వార్తే అవుతుంది కదా. కాబట్టి అది సమస్య కాదు. నేను అనుకోవటం మటుకు పవన్ ఢిల్లీ వెళ్ళటం, లోకేష్ ఢిల్లీ వెళ్ళటం ఇవన్నీ చూస్తే కూటమిలో వాళ్ళ మధ్య కొంత అవగాహన అయితే, కొంత లోకేష్ ప్రొజెక్షన్, లోకేష్ స్పేస్ అనేది కావాలి అన్నది ఒక సమాధానం అని కూడా భావించి ఉండవచ్చు. రెండోది తీర్థయాత్రలు. మీరంతా ఉత్సాహంగా సౌత్ ఇండియన్ స్టారు, ఇక సౌత్ ఇండియాకు బీజేపీకి ఆశా దీపం ఈయన ఇవన్నీ కూడా చెప్పే మీడియాలో అన్ని స్టోరీస్ వచ్చాయి కదా. ఇప్పుడు ఆయన నిజంగానే సంపూర్ణ దక్షిణ దేశ యాత్ర అని ఇదివరకు సినిమా ఉంది, సంపూర్ణ దక్షిణ దేశ యాత్ర తలపెట్టాడు ఆయన. వెళ్ళడం కూడా ఎక్కడికి వెళ్తున్నాడు? కేరళకి వెళ్తున్నాడు, తమిళనాడుకి వెళ్తున్నాడు. ముఖ్యంగా పెద్ద పెద్ద దేవాలయాలు ఉండేది అక్కడే, ముఖ్యంగా తమిళనాడులో. అవి పెద్ద పెద్ద కోటల్లాగా ఉంటాయి ఆ దేవాలయాలు నిజానికి. కానీ హేతువాదం పుట్టి పెరిగింది కూడా ఎక్కువ భాగం తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక వ్యూహంతో వెళ్తున్నట్టుగా ఉన్నారు. ఒకప్పుడు గద్దర్తో కలిసి సౌత్ ఇండియన్ ఫోరం ఏర్పాటు చేయాలని ఆయన ఆలోచించాడు. ఇప్పుడు గద్దర్ కాదు, గరుక్మంతుడి పాత్రలోకి ఆయన మారిపోయి దీంట్లోకి వెళ్ళినట్టు కనిపిస్తుంది. అయితే ఆయన కేరళలో వెళ్ళి లేకపోతే తమిళనాడులో వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎంత ఉంటుందని మనకు తెలియదు. కానీ తన స్థానాన్ని ఎన్డీఏలో బలపరచుకోవడం, అదే ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడేటటువంటి ఆలోచన ఆయన చేస్తుండొచ్చు. అంటే నేను అటు ఉండబోతున్నానని. ఇప్పుడు వెళ్ళే దేవుడి దగ్గరికి అయినా బీజేపీ దగ్గరికి అన్న ఒక మెసేజ్ కూడా దాంట్లో అంతర్లీనంగా ఉంది. ఐఎమ్ గెటింగ్ క్లోజర్ టు ది బీజేపీ ఐడియాలజీ, బీజేపీ భావజాలానికి నేను దగ్గరగా వెళ్తున్నాను అనే ఒక సందేశం ఇస్తున్నారు. మూడవది, ఇంకా మళ్ళీ మీలాంటి వాళ్ళు ఎవరు చర్చలు పెట్టకుండా, ఏ షూటింగ్ అయినా లేదా వేరే కారణం ఏదైనా ఉందా, మనస్తాపాలా, దూరాలా, లేకపోతే అంతర్గతమైన సమస్యలా, ఇట్లాంటి ప్రశ్నలు ఏమీ లేకుండా చాలా స్పష్టంగా నేను తీర్థయాత్రలో ఉన్నాను. కొంతకాలం ఇహలోక విషయాలు, ఈ చిన్న చిన్న రాజకీయ అంశాల జోలికి నేను ఇదివరకు ఆయన ఓడిపోయాక కూడా అలాగే చేశాడు. 2019లో ఓడిపోయాక 2 చోట్ల ఓడిపోయిన తర్వాత హఠాత్తుగా ఆయన హరిద్వార్లో ప్రత్యక్షమయ్యాడు. మన బొలిశెట్టి సత్య, తర్వాత ఆయన ఎవరు రాజేంద్ర సింగ్, వీళ్ళందరితో పాటు హరిద్వార్కి వెళ్ళి, ఇప్పుడు మీరు వేసిన ప్రశ్నలో కూడా పులివెందులు అన్నారు, ఆయన హరిద్వార్కి వెళ్ళి ఇంకేదో చూసి అక్కడి నుంచి కడప జిల్లాకు వచ్చి, అక్కడి నుంచి తిరుపతికి వచ్చి బీజేపీ వైపు మరలాడు. 5 ఏళ్ల కిందట దాదాపు ఇదే సీన్ రిపీట్ అనమాట. సో ఈజ్ గోయింగ్ ఐ థింక్ టోటలీ బీజేపీ యొక్క రిలీజియస్ పాలిటిక్స్ వైపు. కమ్యూనల్ అంటే ఆయన ఒప్పుకోకపోవచ్చు, కానీ రిలీజియస్ పాలిటిక్స్ వైపు వెళ్ళదలుచుకున్నట్టుగా ఉన్నాడు. బీజేపీకి కేరళలో, తమిళనాడులో కూడా ప్రత్యర్థులు ఎదుర్కోవడానికి నా సేవలు అందిస్తాను, నా కాల్ షీట్లు మీకు ఇస్తున్నాను అని ఆయన కాల్ షీట్స్ కూడా ఇస్తున్నాడని తెలుస్తుంది దీన్ని బట్టి. యా సార్, ఏంటి పులివెందుల్లో పవన్ అభివృద్ధి పనులు ఏంటి? ఆ రోడ్లు అవి వేయించారట. అంతకుముందు ఆయన చెప్పాడు కదా, అప్పుడు
ఆ పేరెంట్స్ మీటింగ్ సమయంలో ఆయన ఒక పులివెందులకో కడపకో వెళ్ళారు. అప్పుడు ఆ మాధవిరెడ్డి కూడా వచ్చి మాట్లాడారు, నన్ను ఎప్పుడూ అక్కడికే పంపిస్తుంటారు, పిఠాపురానికే పంపిస్తుంటారు సహజంగా, కానీ ఇక్కడికి వేసినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను అది ఇది అన్నారు. పవన్ కళ్యాణ్ కనుక మీరు చూసుకుంటే గోదావరి కవాతు రాజమండ్రిలో చేసిన తర్వాత ఆయన నెక్స్ట్ స్టాప్ యువగర్జన కడపలో. అలాగే జగన్ ఒకవైపు నుంచి అంటుంటే ఇంకోవైపు నుంచి చిన్న బాబాయ్ హత్య గురించి పవన్ మాట్లాడుతుంటే, ఈయన వ్యక్తిగతము కుటుంబాలు పెళ్ళిళ్ళ గురించి జగన్ మాట్లాడుతుంటే, వర్చువల్గా వార్ జరుగుతుంది 5 ఏళ్ల నుంచి పవన్ వర్సెస్ జగన్. సో పులివెందులు వదిలిపెట్టి జగన్ మీద యుద్ధం ఏం చేస్తాడు? కాబట్టి పవన్ కళ్యాణ్ పులివెందులో వెళ్ళటం కానీ కడప వెళ్ళటం కానీ ఇదేమీ యాదృచ్ఛికం కాదు. ఆయన ఫోకస్ ఆన్ పులివెందులో, ఫోకస్ ఆన్ కడప. జగన్ను ఆయన సొంత కోటలో సొంత పునాదిలో దెబ్బతీయాలి అనేది పవన్ యొక్క ఒక ముఖ్యమైన ఆలోచన. రెండవది, రేపు తెలుగుదేశం నుంచి తను నిలబడాలంటే కూడా రాయలసీమలో వాళ్ళ పునాది ఎన్టీఆర్కి అభిమానులు వీళ్ళందరూ ఎక్కువ. కాబట్టి పవన్ కళ్యాణ్ ముందు నుంచి సీట్లు వచ్చినా రాకపోయినా అనంతపూర్లో తన యాత్ర ప్రారంభించారు. నేను మళ్ళీ బ్యాక్ టు ఇవన్నీ ఒక సీక్వెన్స్ ఉంది దీంట్లో. ఈ సీక్వెన్స్ స్క్రీన్ ప్లే వెరీ క్లియర్. సో టేకింగ్ ఆన్ జగన్ హెడ్ ఆన్ అంటారే, ముఖాముఖి జగన్తో తలపడడం కోసమే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్తున్నారు. కళ్యాణ్ గారికి అసలు రాజకీయమే తెలియదు, ఏదో అలా వచ్చారో టూరిస్టులో వెళ్ళిపోతారంటున్నారు. మీరు చెప్పి ఉంటే చాలా ప్లాన్డ్ కానీ అడుగులు వేశారు కదా సార్. సక్సెస్ అయితే లేట్గా వచ్చింది కానీ ఖచ్చితంగా సక్సెస్ కొంచెం ఆయన 25 ఏళ్ళు వెయిట్ చేస్తానన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. నిజానికి 5 ఏళ్ళు వెయిట్ చేసిన తర్వాత ఆయనకు బాగానే విజయం వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. 25 ఏళ్ళు ఎదురు చూస్తానన్న మనిషి 2 రోజులు వెయిట్ చేయకుండానే 5 ఏళ్ళకు ఉప ముఖ్యమంత్రి అవ్వడం పెద్ద రికార్డే. ఎవరు కాలేదు ఇప్పటివరకు ఏపీలో. ఎన్టీఆర్ను పక్కన పెడితే సొంతంగా 20 స్థానాలతోనే. రెండవది, ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా అధికార పార్టీ 100 స్థానాల పైన ఉంటే కూడా ఎలా మేనేజ్ చేయాలని కొంచెం తర్జన పడుతున్నట్టు. అంటే నేనేమి క్లెయిమ్ చేసి నాకు చెప్పారు అది ఇది నేను చెప్పను, కానీ నేను మీకు చాలాసార్లు చెప్పాను. స్వయంగా ఆయనకి ఎంత రాజకీయమైన ఆలోచనలు ఉన్నాయో వాటితో నేను ఒప్పుకోవచ్చు. ఖచ్చితంగా మత రాజకీయాలతో కలవడాన్ని నేను ఆమోదించాను. కానీ పవన్ కళ్యాణ్కు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంది. ఆయన ఎవరికి లోబడిపోయి లేదా వైసీపీ వాళ్ళు అన్నట్టుగా ఎవరికో అనుబంధంలాగానో ఇదిగానో ఉంటాడనేది మటుకు అదొక పొరపాటు. తన సొంత పునాది, సొంత బలం, సొంత గొంతు, సొంత గౌరవం ఉండాలి అనే భావం బలంగా ఉంది ఆయనకు, అందులో సందేహమేం లేదు. కానీ అప్పటికే ఆయన 2019 నాటికే నా ప్రధాన ప్రత్యర్థి జగనే కానీ చంద్రబాబు కాదు, ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఎలాగో ఓడిపోతారు అని ఆయన అప్పటికే ఆయన అంచనాలో ఉన్నారు. ఇప్పటికి వచ్చేసరికి జగన్ అని ఆయన ఇంత పెద్ద మెజార్టీతో వస్తాడని అనుకోలేదు. వచ్చి చాలా అందరిని అరెస్టులు చేసి చంద్రబాబును కూడా అరెస్ట్ చేసిన తర్వాత ముందు ఇప్పుడు 1977లో ఏమైంది, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టేసరికి అందరూ కూడా దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం హక్కు అనే ఒక భావన వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ పెట్టే అధికారం జగన్కు లేదు, కానీ ఏకపక్ష పాలనగా తీస్తుంది. ముందు తెలుగుదేశాన్ని అంత పెద్ద పార్టీయే పోతే నాకెక్కడ, కాబట్టి ఒక రాజకీయ అవసరాల రీత్యా, రెండవది సభలో ప్రవేశించకపోతే బయట ఎంత ఆకర్షణ ఉన్నా, ఈ 2 కారణాలతో ఆయన పొత్తు పెట్టుకున్నారు. అదేదో శాశ్వతమని ఇంకా శాశ్వతంగా టీడీపీ జనసేన కలిసే జోడుగుర్రాలాగా వెళ్తుంటాయి అనుకుంటే, అది ఎవరన్నా అనుకుంటే అది పొరపాటు, అదేం లేదు. ఆయనకు తన సొంత పునాది, సొంత వ్యూహం, సొంత ఆలోచనలు ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్నేహితుడు. సో కథ పాతది అయినా కొత్తగా ఎలా చెప్పాలో, దాన్ని ఎలా ట్విస్టులు తిప్పాలో, ఎక్కడ సెంటిమెంట్ పండించాలో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో ఇవన్నీ తెలిసిన వ్యక్తి కదా. కాబట్టి ఇప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం క్షేమం అనుకున్నాడు ఆయన. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వివాదాన్ని పెంచడం కంటే ఇప్పుడు పుణ్యం పురుషార్థం అని ఇటు సినిమా షూటింగ్ జరుగుతుంది, అటు పుణ్యక్షేత్రాలు అయిపోతాయి, ఇటు ప్రభుత్వంలో ఉండే ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది. సో ఇది ఒక త్రిముఖ వ్యూహం అనుకోండి, త్రిముఖ వ్యూహం. ఈ లోపల టెంపరీగా రాఘబాబు గారు చూసుకుంటూ ఉంటారు, తర్వాత ఏమవుతుందో తెలుస్తుంది. సరే ఏంటి చంద్రబాబు నాయుడు గారు బట్ జగన్ ఎలా స్పందిస్తారు, వైసీపీ వాళ్ళు ఎలా ఉంటారు, తప్పకుండా వాళ్ళు ఏదో ఒక ప్రతిస్పందన లేదా ఎదురుదాడో చేసే అవకాశం. సార్ జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సార్? జగన్ లక్ష్యం తప్పకుండా పవన్ కళ్యాణ్ నెంబర్ 1, లోకేష్ నెంబర్ 2. ఖచ్చితంగా చంద్రబాబు కాదు, బికాజ్ ఈజ్ సీనియర్ సూపర్ సీనియర్ అయిపోయారు కాబట్టి వయస్సు వీటన్నిటి రీత్యా కూడా
అందుకని ముందు పవన్ అనే ఆయన లేకపోతే ఈ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదు అనే అభిప్రాయం వైసీపీకి రాజకీయ వర్గాలకు పూర్తిగా ఉంది. అంటే అది ఎలా ఉందంటే 1+0 లేదా 2 సున్నాలు, దాన్ని 0 అని తీసేస్తే అసలు భారతీయులు 0 కనిపెట్టిన తర్వాతే ప్రపంచంలో గణిత శాస్త్రం అభివృద్ధి చెందింది. అంతకుముందు మనుషులు ఆదిమానవులు 1 1 1 1 1 ఇలా వేసుకుంటూ పోయేవాళ్ళు. ఎన్ని అయితే అన్ని ఒకట్లు. చిన్నపిల్లలు పోటీ పెట్టుకుంటారు కదా, ఎప్పుడైతే 0 వేయడం అనేది నేర్చుకున్నారో మారిపోయింది. సో పవన్ కళ్యాణ్ తప్పకుండా తెలుగుదేశం విజయానికి చాలా అవసరం. అది లేకపోతే అది కుదరదు. కాబట్టి పవన్ కళ్యాణ్ దెబ్బతీయాలి అన్నది వీళ్ళ మొదట పవన్తో పొత్తు కోసం కూడా ప్రయత్నించారు కదా నిజానికి, ఇదే విజయసాయి రెడ్డి ద్వారా. అందుకని జగన్ యొక్క టార్గెటే కాదు, ఆయన స్వభావాన్ని బట్టి చూస్తే కూడా పవన్కు ఎప్పుడు ఏదో ఇందాక నేను అంటుగా రామారావు అంటాడు, కంటికి నిద్ర వచ్చునే సుఖం బగుని రతికెళ్ళి జిహ్వకున్ వంటకం మీదని ఏది కుదరదు ఒకటి కనిపిస్తున్నంత వరకు అని. సో అది ఉంది. అందుకనే వాళ్ళు పదే తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజానికి ఆ ప్రభావం తెలుసు. కాకపోతే ఇప్పుడు ఈయన బీజేపీతో ఎక్కువగా వెళ్తే అక్కడ కామన్ బాగా అవుతున్నాడు పైన. కామన్ పెద్ద అన్న ఈ ముగ్గురికి, ముఖ్యంగా జగన్కు పవన్కు. చంద్రబాబు కంటే కూడా జగన్కు పవన్కు కామన్ పెద్ద అని ఎవరంటే బీజేపీ ఈ సమయానికి అక్కడ వస్తుంది ఇది. సరే ఏంటి చంద్రబాబు నాయుడు గారు విజన్ మారుతుందా? భారాలపై బాబు వ్యూహం ఏంటి? ప్రజలపై పన్నులు మాపమన్న సీఎం ఆదాయ మార్గాలను పెంచాలని సూచనలు. చాలా మంచి మాట. ఎందుకన్నా కానీ ఇంతకాలానికి ముఖ్యమంత్రి గారు ఒక మంచి మాట అన్నారు, దాన్ని మనం స్వాగతించాలి. విజన్ 2047కి ఏదో జరుగుతుంది కాబట్టి 2025లో మేము ఈ భారాలని మోపుతాము అంటే మీకు తెలుసు కదా, టోల్ గేట్స్ ఆఖరికి స్థానిక రోడ్ల మీద కూడా టోల్ వేస్తామన్నారు. అలాగే ప్రాజెక్టులు కూడా ప్రైవేట్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తాము. అవన్నీ ఆ భారాలు మళ్ళీ రైతుల మీదే. ప్రైవేట్ ప్రాజెక్ట్ కట్టింది మీరు ఎందుకు వేస్తారు ఊరికినే రోడ్డు, దాన్ని వాడొద్దు అంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు చాలా సూటిగా, ఒకటేమో ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు. నిన్న కూడా కేంద్రాన్ని ఆయన లోకేష్ కంటే ముందు వెళ్ళినప్పుడు సహాయం కోసం నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారి అని కూడా కలిసి చెప్పు వచ్చారు. సో డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితి మీరు స్టెప్ బై స్టెప్ చూడండి. ఫస్ట్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము ఇచ్చిన పథకాలన్నీ వెంటనే అమలు చేయలేకపోవచ్చు, నేను ఈ విషయం చెప్తున్నానని చేతులు ఎత్తేశారు. రెండో దశలో ఢిల్లీ వెళ్ళి నిధులు కావాలి, గ్యాప్ ఉందని ప్రకటించారు. మూడో దశలో ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రజలు ఇంకేమాత్రం భారాలు మోసే పరిస్థితిలో లేదని చెప్తే, నిర్మలా సీతారామన్ కూడా దేశంలో కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, కొనుగోలు సామాన్యులు కొంటే తప్ప దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడదని చెప్పారు. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. మధ్యతరగతికి ఉపశమనం ఇవ్వటం కూడా, ఎందుకంటే వాటి డబ్బులు ఏం మిగలట్లేదని. అందుకని చంద్రబాబు నాయుడు నిజంగా ఇది మార్చుకుంటే బాగానే ఉంటుంది. కానీ ప్రత్యామ్నాయం ఏం చెప్తారు, మరి వనరుల సమీకరణకు ఏం చేస్తారు, అది ఆయన చెప్పడం లేదు. ఇన్నిసార్లు అడిగినా కానీ అమరావతికి అప్పు తెచ్చుకున్న తర్వాత ప్రపంచ బ్యాంకు, ఇదివరకు ఆయన ప్రపంచ బ్యాంకు బందీగానే అనేక సమస్యలు సవాళ్ళు ఎదుర్కొన్నారు. ఉద్యమాలు, విద్యుత్ శక్తి ఉద్యమం, బషీర్బాగ్ ఇలాంటివన్నీ అయ్యాయి. ఇప్పుడు కూడా ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకుంటున్నారు. ప్రపంచ బ్యాంకు అప్పులో చాలా క్లీన్గా ఉంది, ఇది సెల్ఫ్ జనరేటివ్గా ఉండాలి, మీరు అక్కడ రోడ్ల మీద ఇది వేయాలి ఇవన్నీ అని. అందుకని ప్రజల మీద భారాలు వేయకపోవడం అనే దానికి ప్రపంచ బ్యాంకుతో స్నేహానికి ఎలా కుదురుతుంది, ఈ పజిల్ చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో మనం చూడాలి. ఆర్థిక పరిస్థితి అయితే బాగాలేదు, పథకాలు అమలు జరపడం లేదన్నారు. మీరు జగన్ దగ్గరికి మనం వస్తాం కాబట్టి జగన్ కూడా అదే విమర్శ చేస్తున్నారు. సో ఇప్పుడు ఒక విధంగా జగన్ చంద్రబాబు కూడా ఒకటే చెప్తున్నారు, ఏది భారాలు వేయకూడదు అన్నది. భారాలు వేయకపోతే మరి మీరు ప్రత్యామ్నాయ వనరులు ఎలా సేకరిస్తారు, భూములు ఇస్తారా, ఉపాధి ఎలా కల్పిస్తారు, ఈ ప్రశ్నలన్నీ వీటికి సమాధానాలు లేవు, ప్రశ్నలే ఉన్నాయి. ఆయన కూడా రోజు నివేదికలు ఇచ్చి అదే చెప్తున్నారు, డబ్బులు లేవు అని ముందే తెలుసు కదా, మరి ఎందుకు ఇచ్చారు? చాలా చంద్రబాబును అభిమానించే వాళ్ళు కూడా మనం తప్పు చేశాము, మనం చెయ్యలేనివి చేస్తామని చెప్పి ఉండకూడదు. నీకు 5,000, నీకు 10,000, నీకు 15,000 అనే నిమ్మల రామానాయుడు చెప్పినట్టుగా అలా ఆ వీడియో, నిమ్మల రామానాయుడు వీడియో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గొంతు చుట్టుకుందండి. అది చాలా వైరల్ అయిపోయింది. అప్పుడు ఆ చంకలో ఉన్న పాపకు తనకు 15,000 అని మళ్ళీ చూపించి ఇవన్నీ చేశారు. ఇప్పుడు అందరు రెడీగా ఉన్నారు అక్కడ. కాబట్టి అయితే
ఇప్పుడు ప్రజల మూడు కూడా ప్రశాంత్ కిషోర్ను కలిసినప్పుడైనా ఇందాక మనం చెప్పిన కేకే సర్వే ఆయన చెప్పినా ప్రజల్లో దీని మీద కొంత నిరసన విముఖత వస్తుంది. నేను నిన్న మొన్న కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా తిరిగిన చోట్ల చాలామందిని కలిశాను కూడా. ఒక విముఖత వస్తుంది. పథకాలు ఇవన్నీ అన్న తర్వాత ఆలస్యం అని కుదరదని చెప్తున్నారు ఎలా అని. సో దీని నుంచి బయటపడాలి. ఈవెన్ విద్యుత్ శక్తి ఛార్జీలు కూడా ట్రూ అప్ ఛార్జీలు అనండి, ఇంకోటి అనండి, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. ఆయనకు ఒప్పుకుంటున్నాడు. ఇంకా మరి విజన్ మార్చి ఏం చేస్తారు, ప్రజల మెప్పు ఏం చేస్తారని, ప్రజల మెప్పు ఎలా పొందుతారని అంతవరకు గుర్తించడం అడుగు స్వాగతించదగిందండి బేసిక్గా. సరే ఏంటి, కేడర్తో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక సమావేశం, పార్టీ భవిష్యత్ కార్యాలపై దిశానిర్దేశం. ఈ అంశాలు ఇలా జరుగుతుంటే ఏపీలో సర్వేరాలపై జగన్ బొమ్మ పేర్లు తొలగింపు కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు. జగన్పై సర్వేరాలు ఆ వేసిన రాళ్ళు తొలగించడానికి ఒక్కొక్క రాయికి 15 రూపాయలు ఇవ్వాలంట. అంటే రాజుగారు ఇదిగో మిషన్ జగన్ ఫొటోస్ రిమూవల్ అంట. దీని బదులు వాళ్ళకే 100 రూపాయలు ఇస్తే పాపం ఆ పొలాల వాళ్ళే దానికి ఏదైనా పూసుకుంటారేమో. మిషన్ జగన్ ఇది ఎప్పుడు దేశంలో ఎక్కడ జరిగి ఉండదు ఇలాంటి ఆపరేషన్. ఆయన ఫోటోల తొలగింపు, నిజంగా ఆయన ఫోటోలు వేసుకోవడం ఒక సమస్య. ఇప్పుడు ఆ ఫోటోలను తొలగించడానికి మళ్ళీ మిషన్ జగన్ ఫోటో రిమూవల్. అంటే పాలన ప్రజల మీద కేంద్రీకరించకుండా చేస్తే ఎలా ఉంటుందనడానికి ఇదే ఒక ఉదాహరణ. ఒక్కొక్క రాయి మీద ఫోటో చెరిపేయడానికి 15 రూపాయలు ఇస్తాము అని ప్రభుత్వం ఆఫర్ చేస్తే కూడా ఇప్పటికి కూడా అది పని జరగట్లేదంట. ఇప్పుడు రాయి మీద తొలగించడమే కాకుండా సర్వే కూడా మళ్ళీ ది కాంట్రాక్టర్స్ ఆర్ పెయిడ్ ₹15 per stone for this work. In Kakinada district 3 lakh stones have to undergo this process. 3 లక్షల రాళ్ల మీద బొమ్మలు తొలగించే ఒక కార్యక్రమం అనమాట. చాలా పెద్ద బడ్జెట్ కదా సార్. మహా కష్టపడితే రోజుకు 70-80 రాళ్ళు మటుగా తుడిచేస్తున్నారండి ఒక్కొక్క ఈ కాంట్రాక్టర్. ఒక్క కాకినాడలోనే 3 లక్షల 3 లక్షలు జిల్లాలో. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షలు ఉంటుంది, దానికి 15 రూపాయలు ఒక్కొక్క రాయి కంటే ఎన్ని కోట్లది. అందుకనే మెనీ ఆఫ్ ది ఇక్కడ ఏంటి రోజుకు 1000 రూపాయలు దాకా కూడా అవుతుందంట. ఈస్ట్ గోదావరి జిల్లాలో 2,04,000 రాళ్ళు ఉన్నాయంట. సో వాటి నుంచి బయటపడాలి. ఇప్పటికి 73,000 రాళ్ళే అయినాయి. సో ఇలా చెప్తూ పోతే every parcel of land has to be resurveyed. Official land maps will be re-released after taking complaints from the farmers and sorting this out. In Kakinada district ఉదాహరణకు 15 గ్రామాల్లో మటుకు చేశారు. 300 మంది ఉద్యోగులు, 240 మంది విలేజ్ సర్వేయర్లు దీంట్లో పాల్గొంటున్నారట. అంటే సర్వే కూడా మళ్ళీ చేయటం అన్నది, ఫోటోలు చెరిపేయటం ఒక విషయము, సర్వే చేస్తే మళ్ళీ అంతకుముందు సర్వే ఒకటి, వాళ్ళు చేసిన సర్వే ఒకటి, ఇప్పుడు 3వ సర్వే ఒకటి. ఇది రైతులకు, గ్రామీణులకు ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారే ఒక పెద్ద అవకాశం ఉంది. ఇక ఫోటోల తొలగింపు ఎప్పుడు పూర్తి అవుతుంది, దీని వీళ్ళ స్పందన అంటే ఒకటే నేర్చుకోవాల్సింది గుణపాఠం ఏంటంటే, జగన్ అయినా ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఎవరు శాశ్వతంగా ఉండరు, మన బొమ్మలే పెట్టుకోవాలి. ఇప్పుడు మాయావతి కూడా అంతే ఉత్తరప్రదేశ్లో. ఆమె ప్రతి చోట బీఎస్పీ గుర్తులు అవన్నీ పెట్టారు. మన సుప్రీంకోర్టు దాని మీద చెప్పింది, ఆ రాళ్ళను తొలగించడానికి ఇంత ఖర్చు పెడతాము అని చెప్తే ఏనుగు బొమ్మలు ఉంచండి పర్వాలేదు, వాటి కోసం ఎందుకని. కానీ ఈమె బొమ్మలు అయితే ఏదో ఒకటి చేయాలి కదా. ఇది ఆమె శిల్పాలు, ఆమె శిలాస్తూపాలు పెట్టుకుంది. ఆమె అంటారు కదా, మరి దళితుల నుంచి నేను వచ్చి ముఖ్యమంత్రిని అయ్యాను, ఇది పెద్ద ఇది కాబట్టి నన్ను పెట్టుకోవడంలో ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ కళ అని ఆమె అంటారు. ఇప్పుడు జగన్ విషయానికి వస్తే అసలు ప్రతిరా ఈ ఫోటో పిచ్చి, నేను ఇంతకుముందు అన్నాను ఫోటో పిచ్చి, ఫోటో క్రేజ్ అన్నది జగన్కు రాజకీయ నష్టం చాలా చేసింది. ఆయన ఎప్పుడు గెలిచినప్పటి నుంచి నా ఫోటో 20 ఏళ్ళు పెట్టుకోవాలని చెప్తుండేవాడు. మీరు గుర్తు చేసుకుంటే ఎవరిని వాళ్ళే బయట పెట్టుకుంటారు, ఎవరో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ 20 ఏళ్ళు కాదు కదా, 20 మాసాలు కూడా కాకుండానే వాటిని మళ్ళీ ఆ బొమ్మలు వేయించుకున్నాక ఇప్పుడు తీసేస్తున్నారు. దీనికోసం పెట్టే ఖర్చు ఎవరిది, సర్వే ఎవరిది, సర్వే చేసిన తర్వాత కొత్త సమస్యలు వస్తే ఎవరు బాధ్యులు, ఇవన్నీ కూడా సమస్యలు. ఇంకా రెండోది మీరు అన్నదే ఆయన నిన్న సమావేశం, లండన్ నుంచి వచ్చిన తర్వాత సమావేశం అన్నారు. కానీ నిజానికి అంత భారీ ఎత్తున జరిపినట్టుగా లేరు, అంతరంగికంగా ఏదో సమావేశం జరిపారు. అసెంబ్లీ సమావేశాల్లో మన వాయిస్ ఎలా వినిపించాలి, బడ్జెట్ ఈ అంశం మీద ఒకటి వాళ్ళు ముఖ్యంగా అయితే వెళ్తారు అసెంబ్లీకి.
వెళ్ళరు, అదే కదా, వెళ్ళకుండా ఎలా వినిపించాలి అని, అదే సమస్య. అన్నం తినకుండా కడుపు ఎలా నిండాలి అన్నట్టుగా. కానీ ఆ టాపిక్ అయితే వాళ్ళని కొంత కలత పెడుతున్నమాట నిజం. అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రజలకు రాంగ్ సిగ్నల్స్ వెళ్తున్నాయి, రాజీనామా చేయమంటున్నారు, రద్దయిపోతుంది అంటున్నారు. రద్దయ్యే అవకాశం లేదు కానీ అంటున్నారు. సో చర్చ అంతా దీని మీద పడుతూ ఉంది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రజా వ్యతిరేక విషయాలు లేదా ఇలా జరగాలి అని మనం దిశానిర్దేశం చేసే బదులు మనం ఒక విధంగా డిఫెన్స్లో పడిపోతున్నాం అసెంబ్లీకి వెళ్ళకపోవడం ద్వారా. ఈ విషయం వాళ్ళ దగ్గరకు వచ్చింది. అందుకని ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య మీద ఉద్యమం చేద్దామని. ఒకటండి, ఇప్పుడు జగన్ ప్రతిపక్షంలోకి వచ్చారు కాబట్టి ఆయనకి ఉద్యమాలు ఇవి కొత్తగా ఆయన కనపడవచ్చు, కానీ అవేం కొత్తవి కాదు. విద్యార్థి సంఘాలు కానీ వామపక్షాలు కానీ ఎప్పుడు ఇవన్నీ చేస్తున్నారు, అవి ఎప్పుడు జరుగుతున్నవే ఇవి. కాబట్టి నేనేసాను కాబట్టి ఇది అపూర్వం అంటే కుదరదు కదా అది. అందుకని భవిష్యత్తు కార్యక్రమాలు నెలల వారి తేదీల వారీగా జిల్లాల పర్యటన ఇదంతా పెట్టుకుంటున్నారు అనేది ఇప్పుడు తాజా సమాచారం. కానీ నేను నిన్న అన్నట్టుగా బయటి పనులు ఏం చేసినా ముందు అంతర్గతంగా ఎలా చక్కదిద్దుకుంటారన్నది కూడా ఒక పెద్ద సవాల్గా ఉంది. వీటన్నిటి మీద ఫోకస్ ఎలా పెడతారు అని. మళ్ళీ వచ్చి మొదలుపెట్టి నేను ఇచ్చాను మీరు ఇవ్వలేదు అది ఒక్కటే అయితే అది ఇప్పటికే ప్రజలు అనుకుంటున్నారు, అది సమస్య కాదు. సార్ ఏంటి ఏపీలో మున్సిపల్ కుమ్ములాట్లు, కూటమి వర్సెస్ వైసీపీ తారాస్థాయి గొడవలు చేరుతున్నాయి. కిడ్నాప్లట, దాడులట, పరస్పర ఆరోపణలట. అప్పుడు వైసీపీ, ఇప్పుడు కూటమి కక్ష సాధింపు రాజకీయాలు అంటూ జరుగుతున్న ప్రచారం. అదే ఇదే విషయం. ఇప్పుడు రెండు పార్టీలు కూడా అధికార పీఠాలు ఆ విషయం తప్ప సమస్యల మీద పెట్టకపోవడం వల్ల వచ్చిన పరిస్థితి. వీళ్ళు అంతకుముందు అందరూ ఇప్పుడు ఒకటంటే ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి ఆ గోడ దూకి ఇటు వచ్చిన వాడు ఈ గోడ దూకి అటు పోవడానికి ఎంతో సమయం పట్టదనే ఒక వాస్తవాన్ని గుర్తించాలి. అది పొద్దుతిరుగుడు పువ్వులాగా వీళ్ళు పవర్ ఎటుంటే అటు ఉంటారు. అందుకని ఇప్పుడు తిరుపతి ఆయన చైర్మన్, డిప్యూటీ చైర్మన్ నిన్న అయిపోయి కొత్త ఆయన వచ్చాడు. అంతకుముందు గుంటూరు, అంతకుముందు ఇంకా 2-3 ఊళ్ళలో ఇవన్నీ కూడా జరిగాయి. నాకెవరో మెసేజ్ పెడుతున్నారు మీరు తీవ్రంగా ఖండించడం, దీని మీద ఇంకా స్పందించాలని. ఇలాంటివన్నీ పాలక పార్టీలు ఫిరాయింపులు, గోడ దూకడాలు ఇవన్నీ సర్వసాధారణం చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎంతమందికి టికెట్ ఇచ్చారు? వైసీపీ వాళ్ళు గోళ్ళ కదా ఎన్నికల్లో. ఎప్పటి నుంచో నమ్ముకున్న మాకు టికెట్ ఇవ్వకుండా ఇంకెవరెవరినో తెచ్చారు, ఇక్కడ వాళ్ళు అక్కడే చదరంగంలో పావులు పెట్టినట్టుగా అన్నీ బెడిసికొట్టినాయి. అక్కడికి విజయసాయి రెడ్డితో కూడా పోటీ చేయించిరి రాజ్యసభలో ఉండగా నెల్లూరు నుంచి. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు వైసీపీ టర్న్ అయింది. దెబ్బగా వాళ్ళు డిఫెన్స్లో ఉన్నారు. కరుణాకర్ రెడ్డి భూమన చాలా తీవ్రంగా మాట్లాడుతున్నారు. కిడ్నాప్ చేశారు, చేయకూడదు. ఎవరైనా కిడ్నాప్ చేస్తే, దౌర్జన్యం చేస్తే ఎవరి మీద ఎప్పుడు ఎక్కడ చేసినా అది తప్పే, ఇంకా రెండో మాట ఏం లేదు. కానీ కాదు మీరే కారణం అని వాళ్ళు అంటారు. నిలబడడం లేదండి. ఇప్పుడు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు మారిపోతే దానికి ఎవరు బాధ్యులు? ఒక మున్సిపాలిటీలోనో కార్పొరేషన్లోనో 40 ఉంటే గతంలో 38 మంది వైసీపీ వాళ్ళే, లేదా 35 మంది వైసీపీ వాళ్ళే. ఇప్పుడు 23, 21 ఇలా మారిపోయారు. ఇంకా మారిపోయాక ఎందుకు మారారు? ఊరికినే ఉందామని మిమ్మల్ని మోయటానికి వాళ్ళు మారలేదు కదా. ఇది తప్పదండి. ఇది ఇంకా చాలా రోజుల పాటు ఈ మున్సిపల్ రాజకీయాలు నడుస్తాయి. పైగా ఇప్పుడు లోకేష్ కనుక ప్రశాంత్ కిషోర్ చేసిన చర్చల్లో స్థానిక సంస్థలకు ఇప్పుడు సరైన సమయం కాదు, కొంత సమయం తీసుకోవాలని కనుక భావిస్తే ఇది ఇంకా వేగం పుంజుకుని ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు, గుంటూరులో వీళ్ళు. ఇది బిగినింగే, ఇది శాంపిల్. ఇంకా చాలా చోట్ల మనం ఇలాంటివి చూడాల్సి వస్తుంది. పొలిటికల్ మ్యాప్ మారుతుంది. సార్ మరొక కీలక అంశం, టీటీడీలో అన్యమత ఉద్యోగులకు నో ఛాన్స్. అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభం. అన్యమత ఉద్యోగుల బదిలీపై టీటీడీ ఆల్రెడీ చర్యలు మొదలెట్టింది. టీటీడీ ఉత్సవాల్లో పాల్గొంటున్న 18 మందిపై చర్యలు తీసుకున్నారండి. 18 మంది అన్యమత ఉద్యోగులను గుర్తించిన టీటీడీ హిందూ మతేతర కార్యక్రమాల్లో పాల్గొంటూ టీటీడీ ఉత్సవాల్లో పాల్గొంటున్న 18 మంది ఉద్యోగులట. వాళ్ళకి వీఆర్ఎస్ ఇచ్చి వెళ్ళిపోతారా, వేరే దానికి బదిలీలు చేస్తారా అన్నది వాళ్ళకే ఆప్షన్ ఇచ్చినట్టున్నారు. అన్యమతం అనే అంశం మళ్ళీ టీటీడీలో. సరే, మొదటి విషయం ఇది రాజ్యాంగబద్ధం కాదు. రాజ్యాంగబద్ధం కాదు, మతబద్ధం కూడా కాదు. ఏది మతబద్ధం అసలు? ఏది మతం అసలు? శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు భగవద్గీతలో సర్వధర్మాన్ని పరిత్యాజ్యం మామేకం శరణం రజ, నా మీద పెట్టు, అన్ని ధర్మాలు వదిలేసేయి అన్నాడు. కాబట్టి అన్యమతం అని ఒక ఉద్యోగంలోకి తీసుకున్నప్పుడు ఒక మాట ఇచ్చి వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకున్నాక ఇప్పుడు వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి మీరు ఉంటారా, వీఆర్ఎస్ తీసుకుంటారా, లేదా వేరే శాఖలోకి పోతారా అంటే ఏం నేరం చేశారని వాళ్ళు పోవాలి? వాళ్ళు వేరే మతమై ఉండడమే వాళ్ళ నేరమా?
ఇప్పుడు పలానా XYZ పలానా ఆయన తప్పు చేశాడు, పలానా ఆయన తప్పు చేస్తూ దొరికాడు, పలానా దాంట్లో ఆయన పేరు ఉందని చెప్పండి, చర్య తీసుకోండి, ఓకే. కేవలం ఒక వ్యక్తి ఒక మతానికి సంబంధించిన వాడు కాబట్టి ఉద్యోగంలో కుదరదు అంటే ఆయన ఎవరిని గర్భగుడిలోకి పంపించమంటలేదు, లేకపోతే ఆయనతో పూజలు చేయించమంటలేదు. మామూలుగా నేను మొన్న కూడా మీకు ఉదాహరణ, ఒక తోటమాలి ఉన్నాడు, ఒక తోటమాలి అన్య మతస్థుడు కాబట్టి ఎందుకు తొలగించాలి? ఎవరు నీళ్లు పోసినా మొక్కలు పెరుగుతాయి. ఒక మెకానిక్ ఉన్నాడు, ఎలక్ట్రీషియన్ ఉన్నాడు. మనకు బాగా తెలుసు, మన నగరాలు పట్టణాల్లో కొన్ని పనులు కొన్ని మతాల వాళ్ళు ఎక్కువగా చేస్తుంటారు. ఉదాహరణకు పాత తాళాలు రిపేర్కి కొంతమందే చేస్తుంటారు. వాడు ఆ మతస్థుడు కాబట్టి నేను చేయించుకోవడానికి ఎవరు అనరే. ఎందుకు ఈ మాటలు పెట్టుకున్నారో దీన్ని ఎందుకు? మొన్న మనం తొక్కిసలాట జరిగినా, అంతకుముందు లడ్డు జరిగినా ఇవి మతాన్ని బట్టి చేశారని ఎవరు చెప్పాల. ఆ పార్టీ ఆ నాయకత్వం వాళ్ళ అవినీతికి పాల్పడ్డారు, లేకపోతే వాళ్ళ పొరపాట్లు ఇది చెప్పారు. ఎందుకు దీన్ని చేస్తున్నారో తెలీదు. ఉద్యోగ సంఘాలు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. భారత రాజ్యాంగం 25వ అధికరణం మతాలకు అతీతంగా ఉండొచ్చు అని చెప్తూ ఉంది. మరి అలా అయితే ఇప్పుడు కబీర్ లాంటి భక్తుడు, రామభక్తుడు, రామచరితమానస్ వీటన్నిటికీ ఆ తులసిదాసు కూడా ఇదైన వాడు, మరి అలాంటి వాళ్ళని అనౌన్స్ చేయమా? ఉదాహరణకు నేను నా ప్రశ్న మిమ్మల్ని కూడా వేయండి. మామూలుగా ఆలోచిస్తే ఒక కబీరో లేకపోతే ఇంకొక రహీమో నేను రాముని పూజిస్తాను గుళ్ళోకి వచ్చి కూర్చొని అని అన్నాడు అనుకోండి, అది ఎవరేమో దేవుణ్ణి పూజించడానికి నిజానికి ఎవరు అక్కర్లేదు కదా, ఎవరి అనుమతి. కాబట్టి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. ఎవరు సార్ ఏ భక్తులు ఇంతవరకు ఎక్కడ భక్తులు ఏ భక్తులు బీజేపీ మనోభావాలు దెబ్బతిన్నాయి, RSSవి తిన్నాయి, లేదా సనాతన ధర్మం తిన్నాయి అంటే వేరే విషయం. అరే ఈరోజు వచ్చింది ఆ వెంకటేశ్వర స్వామి ఆలయము, తిరుమల తిరుపతి దేవస్థానము, హఠాత్తుగా ఎవరు అసలు ఎప్పుడైనా అడిగారా? నేను చెప్తున్నాను కదా, తోటమాలిని, రోడ్లు ఊడ్చేవాడిని, లేకపోతే మెకానిక్ను, లేదా కంప్యూటర్ టెక్నీషియన్ను మార్చాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు గూగుల్ కంప్యూటర్లో ఏ కంప్యూటర్లు అక్కడి నుంచి తెచ్చుకుంటే అవి ఎవరు తయారు చేస్తున్నారు, ఎక్కడ వస్తున్నాయి ఇవి? కాబట్టి తప్పు ఉంటే తీసుకోండి తప్పకుండా. రెండోది రెండు కండిషన్స్ ఓకే అప్లై. ఏమి? ఒకటి తప్పు ఉంటే చేయాలి, రెండు ఖచ్చితంగా మత సంబంధమైన క్రతువుల్లో వాళ్ళకి భాగం కల్పించకూడదు. కానీ తప్పులు జరిగేవన్నీ అన్య మతస్థుల వాళ్ళే జరుగుతున్నాయని ఆరోపించడానికి ఆధారం ఏం లేదు. అది ఒక మతం వాళ్ళని ఇంకో మతం వాళ్ళు సందేహించుకోవడం, భిన్న మతాలు ఉన్న ఈ దేశానికి అది శ్రేయస్కరం కాదు అసలు. అందుకని దీన్ని ఎందుకు పట్టుకున్నారో మిగతా విషయాలు వదిలేసి లడ్డు ఎక్కడికి పోయిందో, ఉరిమురిమి పెనం మీద ఈ సామెత నేను రోజు చెప్తున్నా. మీరు లడ్డూకి ఎవరు కారణం అన్నది ఇప్పటికీ అదేమీ తేల్చట్లేదు, లేకపోతే ఆ కాంట్రాక్టర్లు వాళ్ళ సంగతి చెప్పడం లేదు. తొక్కిసలాట సిట్ ఏమైందో, న్యాయ విచారణ ఏమైందో మనకు తెలీదు. వీళ్ళు ఏం తప్పు చేస్తే ఏ విచారణలో వీళ్ళు దోషులుగా తేలారు? వీళ్ళ దోషం ఏంటి? కాబట్టి ప్రభుత్వము చాలా గౌరవప్రదంగా మేము తీసుకుంటామని వాళ్ళు ఏదైనా భావిస్తే వేరే విషయం, కానీ వాళ్ళ మీద మేము నిషేధం పెట్టాము, వాళ్ళు ఏదో తప్పు చేశారు, వాళ్ళు ఇక్కడ ఉండడానికి హక్కు లేదు అని వెంటాడడం మటుకు చాలా పొరపాటు. ఇది అనవసరమైన ఒక మనస్పర్ధలు లేదా పరస్పర సంబంధాలు దెబ్బతింటానికి దారితీస్తుంది. ఇక నేను ప్రతిసారి చెప్పక్కర్లేదు, బీబీ నాంచారిని సహచరిగా స్వీకరించిన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరగాల్సిన పని అయితే కాదు ఇది. బీబీ ఎస్ నవాబ్ గారి కుమార్తె, ఆమెకు బీబీ నాంచారి అని పేరు పెట్టింది కూడా చిన్నజీయర్ స్వామి, రామానుజాచార్యులే పెట్టారని చిన్నజీయర్ స్వామి గారే చెప్పారు. మతాలు కాదు సార్, మనుషులుగా మానవతా కోణంలో చూడండి. వాళ్ళు ఏం తప్పు చేశారంటే ఒక ఉద్యోగం మీద చర్య తీసుకోవచ్చు. కేవలం అతను సాయిబనో లేకపోతే ఇంకొక పీటరనో లేకపోతే ఇంకొక సిక్కనో చర్య తీసుకుంటామంటే ఏం న్యాయం? మనం ఏం మెసేజ్ ఇస్తున్నాము? కాబట్టి మీరు అన్నట్టుగా మనోభావాలు ఎవరెవరు ఎప్పుడెప్పుడు వెలుగుచ్చారో వాటిని నమోదు చేసి అవే ప్రజల ముందు పెట్టండి, పోనీ పారదర్శకంగా. ఇంకోటి, మన మతస్థులైతే ఏమీ చేయరు, మరో మతస్థులైతే చేస్తారు అని ఏ మతస్థులు అనుకున్నది పొరపాటు. మతానికి, మంచితనానికి, మానవత్వానికి ఏం సంబంధం లేదు. కావాలంటే ఎన్నో సినిమాలు ఉన్నాయి, ఎన్నో కథలు ఉన్నాయి, మనం చూడొచ్చు. సార్, అమెరికా సుంకాలపై చైనా ప్రతీకార చర్యలు, మరోపక్క అమెరికా వస్తువులపై కొత్త పన్నులు విధించిన చైనాట, ట్రంప్ నిర్ణయాలపై మండిపడుతున్న ఇండియన్స్, అమెరికా తీరుపై భారత్ తిరుగుబావుట ఎగురవేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ వేయట్లేదు కదా సార్, రోజు మనం చెప్తున్నాము. భారతదేశం ఇంత పెద్ద దేశం, మా 30 కోట్ల భారతీయులు ఒక్కసారి ఉమ్మేస్తే ఉమ్ములో కొట్టుకుపోతారు రా మీరు అంటాడు అగ్గిదొర అల్లూరి సీతారామరాజులో. సో దట్ షుడ్ బి ది స్పిరిట్. కానీ ఓ బేలగా మీరు మోదీ గారిని
ట్రంప్ గారు ఫిబ్రవరిలో రమ్మన్నారు కాబట్టి ఆయనకి వెళ్ళి మనం చేసుకుంటే ఆయన ఏదో సరి చేసుకుంటాడని. అసలు కనీసమైన ప్రొటెస్ట్ ఉందండి ఇండియా నుంచి. మన వాళ్ళని విమానం ఎక్కించి దిక్కుమాలిన వాళ్ళలాగా ఇక్కడికి పంపిస్తే కనీసం ప్రశ్నించి ఇది లేదు. మనం కూడా ఎలా తయారైపోయామంటే ప్రతిదాన్ని కూడా ఇంకేదో తప్పనిసరి అండి. మరి చైనాకు లేదా అది? చైనా నిజానికి ప్రత్యర్థి వాళ్ళకు, మనం అనుకూలమైన వాళ్ళనే పంపించిన తర్వాత చైనా ఖచ్చితంగా రిటైలేషన్ ప్రతీకారంగా ప్రతి చర్యలు అనుకుంటే వాళ్ళు మళ్ళీ ఎదురేశారు. ఒకటి చమురు మీద వేశారు, ఇతర ఉత్పత్తుల మీద వేశారు, గూగుల్ మీద కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పారు. ముప్పు తిప్పలు పెడుతున్నారు. నిజంగా చైనా చర్యలు అమెరికాకి చాలా నష్టం కలిగిస్తాయి. మెక్సికో విషయంలో వేసినవి కొంచెం వెనక్కి తీసుకున్నారు. ఒక నెల రోజులు వ్యవధి ఇచ్చారు వాళ్ళందరికీ కూడా. భారతదేశం కూడా అడిగితే ఒక నెల రోజులు వ్యవధి ఇచ్చుండేవాళ్ళేమో, నాకు తెలియదు. సుంకాల పెంపుకు తప్పకుండా చైనా ఇంకా తీవ్ర చర్యలు కూడా తీసుకోవచ్చు, ఇంతటితో ఆగకపోవచ్చు. అమెరికా అంత పవర్ఫుల్గా ఏం లేదండి. అసలు ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయండి? బలాన్ని చూపిస్తున్నాయా, సూచిస్తున్నాయా, బలహీనతను సూచిస్తున్నాయా? ప్రపంచాన్ని అంతా శాసిస్తాననేవాడు తన దేశంలో ఉన్న బలహీనులైన యువ భారతీయులు ఎవడైనా వేరే చోట ఎప్పుడు పనిచేస్తాడు? తిండికి లేకపోతే బతకడానికే కదా చేస్తాడు. ఆ బతకలేక వాళ్ళు ఏదో పని చేసుకుంటే వాళ్ళ మీద బ్రహ్మాస్త్రాలు వేస్తున్న ట్రంప్ నిజానికి మేడిపండు వ్యవహారంలాగా చేస్తున్నాడు అంతే. మేడిపండు చూడ మేలమే ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమ అని బూచి, భారతీయులనే ఒక బూచిని ఆయన చూపిస్తూ ఉంటే మనం ఆ బూచి ఆ మాటలకు భయపడిపోయి మనం కూడా లోపడుతున్నాం. ఇంకెన్ని విమానాలు వస్తాయో తెలీదు. తప్పకుండా చైనా లాగే, అంతకుముందు ఇంకా ఇతర దేశాలు కొంత కెనడా లాగే, ఉదాహరణ కెనడా పక్కనే ఉందండి. కెనడా ఇంకా దారుణం కదా. కెనడాను 51వ రాష్ట్రంగా ప్రకటిస్తాడు. ఏమైనా ఉందండి? అర్థం ఏమైనా ఉందా? ఇప్పుడైతే లేటెస్ట్గా అసలు ఐక్యరాజ్య సమితికి కూడా గుడ్ బై చెప్పాలని ఆలోచిస్తున్నాడని కొన్ని. ఇవన్నీ హోంకరింపులు, బెదిరింపులు తప్ప ఇంకోటి కాదు. ఇలాంటప్పుడు గట్టిగా నిలబడే బదులు మనం చేతులు ఎత్తేయడం ద్వారా అనవసరంగా భారతదేశాన్ని మనం పలచన చేసుకుంటున్నాం. గట్టిగా నిలబడాలి అంటే మనమే లోబడి కూడా లేదు, కానీ మౌనం పాటిస్తున్నాం మనం. ఆ విమానాలు అయితే వచ్చే వాళ్ళందరినీ కూడా మనం తీసుకుంటున్నాం. దీని నుంచి బయటికి రావాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. గట్టిగా నిలబడి గట్టి చర్యలు తీసుకుంటేనే, ఎదురు తిరిగితేనే బతుకుతామండి. ఇంకోటి ప్రపంచీకరణ, ఎల్లలు లేని దేశం, ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. ఆ రోజు ఒక మాట అన్నాడండి కేఆర్ నారాయణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, ప్రపంచం కుగ్రామంగా మారింది నిజమే, కానీ ఒకప్పటి కుగ్రామాల్లో ఉన్నట్టుగా గ్రామ పెత్తనందారు పెద్ద ఒకడు ఉంటాడు, వాడు చెప్పినట్టు వినాలంటే కుదరదు అన్నాడు. ఈ ప్రపంచానికి అమెరికా వాడేం పెత్తందారు కాదు, వాళ్ళ దేశానికి ఆయన అధ్యక్షుడు అంతవరకే. తన దేశాన్ని పాలించుకోమని ఆయనకు అధ్యక్ష పదవి రెండోసారి ఇస్తే ఆయన మిగిలిన దేశాలన్నింటినీ హడలు కొట్టేటటువంటి పనిలో పడితే ఏమవుతుంది? ఎదురు తిరుగుతారు. చైనా తీసుకున్న చర్యలు చాలా సరైనటువంటివి, కెనడా తీసుకున్నటువంటి చర్యలు చాలా సరైనటువంటి. ఇండియా కూడా వాటితో పాటు చేరాలి, గట్టిగా నిలబడాలి, నిలదీయాలి, నిలవరించాలి. సరే, అమెరికాని ఒకవేళ తను ఏదైతే ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలన్నింటినీ ఎక్కడో దగ్గర ఆపాలి, వాళ్ళు భయపడాలి అంటే మన దగ్గర ఏమన్నా ఆయుధాలు ఉన్నాయా? దానికి సంబంధించి ఏమైనా అస్త్రాలు ఉన్నాయా? ఎందుకు సార్? అమెరికాలో ఉన్న భారతీయులందరూ అంటే ఒక దేశంలో ఉన్నాక ఆ దేశ రాజ్యాంగాన్ని గౌరవించాలి, అంతవరకు నిజమే. కానీ వాళ్ళందరూ వ్యక్తిగత హోదాలో కీలకమైన పనులు మానేస్తే కూడా అమెరికన్ పాలనా వ్యవస్థ స్తంభించిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు మేము యూనియన్లు వీటిలో పనిచేస్తున్నప్పుడు ఒకసారి ఒక పెద్ద గ్రూప్ పత్రికలు వాటిలో ఉండేది సమ్మె చేయాలి. అందరూ సమ్మె చేయలేదు, కానీ అంతా అయిన తర్వాత ప్రెస్ దగ్గరికి వచ్చిన తర్వాత వాడు బటన్ నొక్కేవాడు కాదు, ప్రెస్ వచ్చేసేవాడు కాదు. ఏమవుతుంది ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా కెమెరా వాళ్ళు చూపిస్తేనే కదా కనిపించేది. కాబట్టి కార్మికులు అనే వాళ్లకు లేదా పని చేసే వాళ్ళు అనే వాళ్లకు ఒక ఆయుపట్టు ఒకటి ఉంటుంది. ఆ ఆయుపట్టులో భారతీయులు చాలామంది ఉన్నారు. అలాగే మన దేశంలో ఉన్న గొప్ప గొప్ప ట్రిలియనీర్లు కూడా ఏం తక్కువ వాళ్ళు కాదు. వీళ్ళకు వాణిజ్యపరమైన చాలా ఉన్నాయి. అలా ఒత్తిడి తేవడానికి మనం సిద్ధంగా లేము. కొంత మెత్తబడి వాళ్ళు చెప్పినట్టుగా నడవడానికి మనం సిద్ధపడుతున్నాం. అంతేగాని ఒకసారి అలాంటి పని చేయమనండి చాలా తేడాగా ఉంటుంది. అది మీరేమీ అధికారికంగా చెప్పడానికి లేదు, ఎందుకంటే అది వేరు ఇది వేరు. కానీ నిజంగా అలా చేస్తే చాలా విషయాల్లో భారతదేశం యొక్క సాంకేతిక ప్రజ్ఞ అమెరికాను చాలా ప్రభావితం చేస్తుంది.
ఆర్థిక నిధులు కూడా ఉన్నాయి. ఇంకా ఇతర కొన్ని విషయాలు చైనా అయితే కనుక వాళ్ళ ఉత్పత్తులు కూడా చాలా వాడతారు వీళ్ళు. చైనా విషయం ఇంకొంచెం డిఫరెంట్. అదే నేను మీకు చెప్పింది, భారతదేశానికి ఉన్న ఇబ్బంది అదే. అమెరికా ట్రేడ్లో భారతదేశం యొక్క లోటు 3% మాత్రమే. ఈ 3%తో అమెరికా వ్యవస్థ ఏమీ తలకిందులు కాదు. ఓకే, కానీ నేను ఇందాక చెప్పిన పద్ధతుల్లో అవుతుంది. ఎందుకంటే బిగ్గెస్ట్ కంటింజెంట్ ఏషియన్స్, అందులో చైనా భారత్లో డౌన్ చేస్తే అంతే. డౌన్ చేయండి, ఏదో పేరు చేయండి. ఇప్పుడు మీరు నన్ను అడగడం మానేది. ఇందాక నేను కెమెరా అన్నాను, ఇప్పుడు మీరు అడిగితే చెప్తాను అంతే కదా. మీరేం చెప్పరు. కాబట్టి మనకేమి ఆయుధాలు అంటే మనం ఏదో నిస్సహాయాన్ని, నేను చెప్పేది నిస్సహాయంగా బలిపశువుగా మారాల్సిందే అనుకునేంత దుర్బలంగా ఏం లేవండి. తర్వాత ఐక్యరాజ్య సమితిలో కూడా భారతదేశం యొక్క మద్దతు ఇదంతా కూడా కావాలి. పైగా భారతదేశం నిలబడితే మీరు ఒక్కటే గుర్తించండి సార్, చాలామంది మీరు చెప్పలేదండి అలా మీరు చెప్తే ఏమవుతుందండి అని నేను నాలాంటి వాడు అన్నాడు అనుకోండి. కాదండి, మీరు అంటే మాకు మోరల్ స్ట్రెంగ్త్ చాలా వస్తుంది. ఇండియా నిలబడింది అంటే ఇండియాని చూసి నిలబడే దేశాలు ఇంకా చాలా ఉంటాయి ప్రపంచంలో. ఆ పాత్ర మనం అలీన దేశంగా 101 దేశాలకు అధ్యక్ష పాత్ర వహించాం. మనకు నైతిక బలము, ప్రజాబలం, అంత సంఖ్యాబలము, ఆర్థిక మన మార్కెట్ చాలా పెద్దది, ఇవన్నీ ఉన్నాయి మనకు. మన మార్కెట్ కాదంటే అమెరికా బతుకుతుందా? ఉదాహరణకు చైనాను ఇండియాను ఎందుకు కాదనలేరు? బిగ్గెస్ట్ మార్కెట్స్ అండి గ్లోబల్లో ఇవి. కాబట్టి మన దగ్గర చాలా అస్త్రాలు, చాలా ఆయుధాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించడానికి మనం వెనకాడి వాళ్ళకు మనం ఆయుధాలుగా మారుతామంటే అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు న్యూక్లియర్ డీల్ ఉంది, అప్పుడు కుదుర్చుకున్నాము. వాటి మీద ఎప్పుడైనా ఒక హుక్కుం ఇచ్చామా? ఎప్పుడైనా ఇది ఒక అల్టిమేటం ఇచ్చామా? కాబట్టి అల్టిమేటం ఇవ్వాలి. అల్టిమేటం ఇచ్చి గట్టిగా ఆత్మగౌరవం కోసం అల్టిమేటం ఇవ్వాలి, బెదిరించడం కోసం కాదు. మహాత్మా గాంధీని ఎందుకంటే మీరు విదేశీ వస్త్ర దహనం అని బట్టలు తగలబెడతారంటే, ఇన్ బర్నింగ్ ది ఫారిన్ క్లాత్ ఐఎమ్ బర్నింగ్ మై షేమ్ అన్నాడు ఆయన. అంటే నాకున్న అవమాన భారాన్ని నేను దగ్ధం చేస్తున్నాను అని. కాబట్టి ఎప్పుడో స్వాతంత్రం రాకముందు గాంధీజీ గారు వస్త్ర దహనంతోనే విదేశీ పాలకులకు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి మన సత్తా చూపిస్తే, ఇంత పెద్ద దేశము, ఇంత పెద్ద మోడీ గారు, ఇవన్నీ మనం చూపించలేమా? తప్పకుండా మనకు సంకల్పం లేదు. పైగా వాళ్ళతో సాన్నిహిత్యం ఎక్కువగా వీళ్ళు అతుక్కుపోయినారు. అది ఇక్కడ సమస్య. ఫైనాన్స్ ఇంట్రెస్ట్లు మనల్ని ఆపుతున్నాయి. సో ఫైనాన్స్ క్యాపిటల్ కార్పొరేట్ల ఇంట్రెస్ట్లా, కామన్ పీపుల్, పనిచేసేవాళ్ళు, సాంకేతిక నిపుణులు, వీళ్ళ ఇంట్రెస్ట్లా అన్నది ఇప్పుడు సమస్య.